తాడూరు మండలం సిరిసివాడ గ్రామం వద్ద దుందుబి వాగుపై 20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల నాటి కల సాకారం చేయడంలో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అసాధారణ పట్టుదలతో కృషి చేశారని పంచాయతీరాజ్ మంత్రి తెలిపారు. అలాగే ప్రజల అవసరాలు గుర్తించి వాటి సాధన కోసం నిరంతరం శ్రమించే నాయకులు సమాజానికి ఎంతో అవసరమని, అలాంటి నాయకులు ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆదరించాలని తెలిపారు. సిరిసివాడ గ్రామం వద్ద దుందుబి వాగుపై 20 కోట్ల 20 లక్షల వ్యయంతో నిర్మించబోయే హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు సీతక్క. ఈ వంతెన నిర్మాణం కేవలం ఒక అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాదని, వేలాది మంది ప్రజల జీవితాలు సులభతరం చేసే నిర్ణయమని తెలిపారు. అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు చూస్తున్న కళ నిజమవుతుందనడం ఆనందంగా ఉందని, బ్రిడ్జ్ నిర్మాణానికి నాణ్యత ప్రమాణాలు పాటించి వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో నాగర్ కర్నూలు, జడ్చల్ నియోజకవర్గాల మధ్య అనుసంధానం మరింత బలపడుతుందని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో దుందుబి వాగు ఉధృతంగా ప్రవహించే సమయంలో ప్రజలు పడే ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని చెప్పారు. విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు, అత్యవసర సేవలు పొందాల్సిన ప్రజలందరికీ ఈ వంతెన ఎంతో ఉపయోగపడుతుందని సీతక్క అన్నారు. వాగులపై వంతెన లేకపోతే గ్రామీణ ప్రాంత ప్రజలు ఎంతటి కష్టాలు పడతారో తనకు బాగా తెలుసని చెప్పారు. తాను కూడా అడవి ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తేనని, ప్రజల ఇబ్బందులు దగ్గరగా చూసిన అనుభవం తనకు ఉందన్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల రహదారులు, వంతెనలు, త్రాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత కోసం అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తుందని వివరించారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం బలపడుతుందని, కుటుంబం బలపడితే సమాజం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని తెలిపారు. శ్రద్ధ తీసుకొని క్వాలిటీ మెయింటైన్ చేసి, ఎందుకంటే వాళ్ళ ఎన్నో ఏళ్ళ కళ మరి కొన్ని సంవత్సరాల భవిష్యత్తుకు ఉపయోగపడే వారధి సారథి ఈ బ్రిడ్జి. కాబట్టి చాలా జాగ్రత్తగా, బాధ్యతగా మరి కట్టుబడి పనిచేయాలని, స్పీడ్ గా కూడా చేయాలని వారిని ఆదేశిస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు బ్రిడ్జిలు లేకుంటే కష్టం ఎట్లుంటుందో నాకు తెలుసు. నేను కూడా అనేక సార్లు మా అడవి రాజ్యంలో, ములుగు రాజ్యంలో వాగుల నుంచి ఇక్కడ దాకా వాగొస్తే కూడా దాటుకుంటూ పోతారు. గర్భిణీ స్త్రీలు అయితే వర్షాలు వస్తే అటున్నోళ్ళు అటే, ఇటున్నోళ్ళు ఇటే. 3 నెలల ముందు ఆమె 2-3 నెలలకు డెలివరీ ఉందంటే ముందుగానే తీసుకొచ్చి మేము ఇప్పుడు సిటీలలో పెట్టేస్తాం గర్భిణీ స్త్రీలను. లేదా వీక్ ఉన్నాడు పర్సన్ అంటే వరదలు వస్తే 3 నెలల దాకా వాగులు దాటడం కుదరదని వాళ్ళని హాస్పిటల్లో చేర్పిస్తాం. అయినా కూడా ఈ రోజు నా నియోజకవర్గంలో దాదాపుగా సరే గతంలో 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కేంద్రంలో అనేక నిధులు ఇచ్చి పెద్ద పెద్ద గోదావరి మీద బ్రిడ్జిలు కానీ, వాగుల మీద బ్రిడ్జిలు కానీ చాలా వరకు కట్టారు. ఇంకా ఒక 5-6 ఉంటే ఈ మధ్యలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వడంతో దాదాపుగా అయిపోయినాయి. 1-2-3 బ్రిడ్జిలే ఇంకా మా ఏరియాలో మిగిలిన ములుగు